ది ఛాంపియన్. పోయిన వారం క్వార్టర్ ఫైనల్ స్టార్ట్ అయింది, మీ అందరికీ తెలుసు. కొంతమంది ఛాంపియన్స్ మాత్రమే పెర్ఫార్మ్ చేశారు, ఇంకొంతమంది పెర్ఫార్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. Come on, you are my beauty packet. Hey, come on, you are my Raja Rocket too. కొందరిని చూడడానికి టీవీ పెట్టేస్తాం, కొందరిని చూడగానే టీవీ కట్టేస్తాం, కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళని చూస్తే టీవీలోకి వెళ్ళి మరి కొట్టేస్తాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. మేమెవరో మాకు అర్థమైంది. మేమెవరో మాకు అర్థమైంది. నాకు కూడా అర్థమైంది. ఒకటి సాన పెడితే 100 రూపాయలు, రెండు సాన పెడితే 200 రూపాయలు. హలో, అలాంటివి కాదు. కత్తులు సాన పెట్టరా మీరు? మా- ఓహో, అర్థమైంది. ఇగో, నువ్వు కేజీ చికెన్ కొట్టు, నువ్వు కేజీ మటన్ కొట్టు. భయ్యా, చూడు, మామూలుగా ఉండదు ఈ రోజు. దీన్ని బట్టి నీకు ఏమనిపిస్తుంది? అటు ఇటు తిప్పుకుని మీరు ఎక్కడ దింపేసుకుంటారో భయం వేస్తుంది. ఎంతకీ మీరెవరు అనుకుంటారు? మీరు? నేను మగధీరాలో రామ్ చరణ్. నేను హలో ఈ జోక్ బాగుంది. ఒక్క నిమిషం. నేను మగధీరాలో రామ్ చరణ్. నేను బాహుబలిలో ప్రభాస్ గారిని. నేను శివపుత్రుడిలో విక్రమ్ని. చిరుగాలి వీచెలే వీచెలే. నమ్మట్లేదా? నాకు గత జన్మ గుర్తొచ్చింది. పూర్వ జన్మలో హార్స్ రైడింగ్ అది చేసేవానంట బాగా. ఓహో, ఆ రైడింగ్ అయినా ఇక్కడ డాన్స్ రూపంలో మాకు చూపిస్తున్నావు. నీకు విల్లు విద్య అంటే ఏంటో తెలుసా? ఎవడే విల్లు విద్య? అదే, వీలైనప్పుడల్లా విద్యతో గడపటానే వీళ్ళు విద్య అంటారు. ఇది కదే, చెయ్యి ఇలా పెడితే అంటారు, ఇలా పెడితే చెయ్యి ఇలా పెడితే అంటారు. విల్లు విద్యలో అదొక ఆర్ట్. అవును, విల్లు మామూలుగా ఇలా అంటారు కదా సార్. ఇలాగ ఎందుకంటారు అంటే 3 చేస్తాం ఒకేసారి. అప్పుడు ఏమంటారు? అప్పుడు అంటారు. ఇవన్నీ కాదు, మిత్రవింద నాది. హలో, నాకు దక్కంది ఇంకెవ్వడికి దక్కడానికి వీల్లేదు. రే, నువ్వు రణదేవ్ బిల్లా కాదు, నువ్వు బాహుబలి. సరే, మా దేవసేనని పిలవండి. నా మిత్రవిందను పిలవండి. మీరిద్దరు పక్క జరగండి. భయ్య, ఏంటి వాళ్ళు రాలేదు? హలో, ఏయ్, చెలికత్తలు వచ్చారు, యువరాన్ లేరి. హలో, మా గత జన్మ గుర్తొచ్చేసింది. గంట క్రితం నుంచి డైలాగే గుర్తురాదు, గత జన్మ గుర్తొచ్చిందా? ఆవిడెవరు? నేను దోసేనాని. దోసేనా ఇడ్లీ అయినా కాదమ్మా, దేవసేన. ఓహో, తమరేమిటో? నేను ఇట్ సైడ్ నుంచి మిత్రవిందులా కనిపించట్లేనా? ఇట్ సైడ్ నుంచి ఇందులో కనిపించట్లేనా? ఏమో అండి, నాకు అసలు కళ్ళే కనిపించట్లేదు. మీకేం కనిపించినా కనిపించకపోయినా ఆవిడ మిత్రవింద, నేను మగధీర. మేమిద్దరం పంచదార బొమ్మ సాంగ్ కి డాన్స్ చేస్తే 1,00,000 రూపాయలు దాన్ని నామాల్లో వేస్తారు, ఇంకో 1,00,000 రూపాయలు దాన్ని నీ మెల్లో వేస్తారు. మరి కంటెస్ట్మెంట్ లో ఏమేస్తారా? నిమ్మకాయ దండ. నువ్వు మగధీర అయితే మరి నాకు షాక్ కొట్టట్లేదేంటి? అంటే ఈ రోజు కరెంట్ పోయింది. హలో, నేను బాహుబలిలో ప్రభాస్ గారిని. ఎలా నమ్మాలి? ఒక 5 గ్రామాలు తీసుకొచ్చి ఇరుక్కుపో సాంగ్ అయినా. అప్పుడు నువ్వు బాహుబలి ఎందుకు అవుతావు? సుధీర్ అవుతావు గానీ. చూడు, నాకు నిజాయితీగా ఉండవాళ్ళే ఇష్టం. నువ్వు నిజం ఒప్పుకో, నేను లవ్ చేస్తా. అమ్మా, బంపర్ ఆఫర్ ఇచ్చింది, నిజం ఒప్పుకుంటే లవ్ చేస్తానని. ఇదిగో, నేను బాహుబలి అదేం కాదు, జస్ట్ సుధీర్. అబ్బా, నేను బాహుబలి లవ్ చేస్తామనుకున్నా. నేను మాత్రం మగధీరనే. అవునా? అచ్చో, నేను ఆది అయితే లవ్ చేద్దాం అనుకున్నాను. అబ్బా, ఓకే, బాయ్. ఏం చేయాలి ఇప్పుడు? ఈ 2 కత్తులు ఉన్నాయి కదా, ఇవి బాగా షార్ప్ చేసుకో. సో లాస్ట్ వీక్ క్వార్టర్ ఫైనల్స్ లో 10 మంది ఛాంపియన్స్ లోంచి 6 పెర్ఫార్మ్ చేశారు. అండ్ లాస్ట్ వీక్ లాస్ట్ పెర్ఫార్మెన్స్ మీ టీం నుంచి వచ్చింది. సో దిస్ వీక్ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఇట్ సైడ్ టీం నుంచి రావాలి. ఓకే జడ్జెస్? ఓకే, సుధీర్ అండ్ రష్మి ఎవరిని పంపిస్తున్నారు? రాజు. సో ఈ క్వార్టర్ ఫైనల్స్ లో సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ రాజు. మన ఇంట్లో మనం తప్పు చేస్తే ఆ తప్పును సరిచేయడానికి డాడీ ఉంటారు. అదే మన డీలో ఎవరైనా తప్పు చేస్తే డాడీలో ఆ తప్పును సరిచేయడానికి మా శేఖర్ మాస్టర్ ఒక్కరే ఉంటారు. ఆ కథ ఏంటో తెలుసుకోవాలనుందా?
అయితే మీరు మా బృందావనాన్ని చూడాల్సిందే. రాజు 80% డాన్స్ చేసావు, 20% ఈ చేసేవాడు. ఇప్పుడు నాకు డాన్సే కనపడలా, 20% డాన్స్ ఉంది, మొత్తం సర్కసే ఉంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆ తర్వాత ఏమైందిరా? చెప్పరా చెప్పరా చెప్పు. నా స్టోరీ చెప్పలేను, నా బాధ కంతు లేదు. ఈ డాడీలందరూ ఎందుకు ఇట్లా పిక్కు తింటున్నారు? మాట విన్ని పెంచుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. ఆలోచిస్తే నాన్న పేరు రాలుతుంది నా హేరు. 100 రూపాయలు ఇవ్వమంటే మనమేమన్నా రిచ్చా? అన్ని కాసు పీకుతుంటే ఏమైనా పిచ్చా? అనుకుంటూ చేర్చుకుంటూ నేను బయటకు వచ్చా. అందరింట సేవ సేను ఏమంటా చిచ్చా? ఓ మై గాడ్, మొత్తం సర్కసే ఉంది. వేరే ట్రై చేయి. Okay, let's go. రాజుని ఇంకా బాగా చూడాలనుకుంటున్నాను నేను. గ్రేస్ ఎప్పుడు చూడాల రాజులు. oh my god daddy, just don't be my baddie. oh my god daddy, just don't be my baddie. oh my god daddy, just don't be my baddie. don't be so చేస్తాడు టెంప్లెట్స్ కంప్లీట్ చేస్తాడు చేస్తాడు టెంప్లెట్స్ కంప్లీట్ చేస్తాడు. నువ్వు మంచి డాన్సర్, వేరే ట్రై చేయి, కొత్త స్టైల్ ట్రై చేయి. ఓకే మాస్టర్. ఆహా ఆహా, నాకు నచ్చలా. బాగుందా మీరు చేసిన దాంట్లో? మీకేమైనా కొత్తగా బాగుంది అనిపించిందా? బాగుంది, మామూలుగా ఉంది, మ్యాజిక్ కావాలి మనకి. ఓకేనా? వర్షాన్ని వచ్చిట్టి బాటెల్లో నింపలేవు, సంతోషాన్ని కొట్టి నువ్వు యూనిఫామ్ పెంచలేవు, స్వచ్ఛకేమి షార్ట్ కట్టు కనిపెట్టలేదు, కొట్టు కాదంటే నన్ను తిట్టులేదు అన్న జట్టు కట్టు. అడివేమో వేజాల్లో పెట్టలేవు మచ్చ, బాబురాని పేపు వెయిట్ చెయ్యలేవు పిచ్చ, కొట్టినంత కలిమంటే వెయ్యలేవు చిచ్చ, నెత్తి చెక్కి రామడం చెప్పి మరీ వచ్చా. అభి నీకు తెలిసి కూడా ఎందుకు ఇలా కంపోజ్ చేస్తున్నావు అర్థం కావట్లేదురా. చిట్టి ఎక్కడ? జావీద్, చైతన్య, మనోజ్, కృష్ణ, రామ్, సుదర్శన్, సునీల్, అభి. కొరియోగ్రాఫర్ కండిషన్స్ అందరికి చెప్తున్నా, ఈ ఎపిసోడ్ లో మాత్రం అందరూ సర్దేశారు, ఎవ్వరూ కరెక్ట్ చేయలేదు. oh my god daddy, just don't be my baddie. oh my god daddy, just don't be my baddie. oh my god daddy, just don't be my baddie. don't be so hardy, that will make me saddy. la 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 la. కాదు ఇప్పుడు ఎలా చెప్పారు అర్థం కాదు. అంటే దాని మీద కూడా మీరు సాంగ్ చేస్తారు, నువ్వు ఫోక్ డెవలప్ చేసుకోవాలి, నువ్వు ఇది వెస్టర్న్ డెవలప్ చేసుకోవాలి, చెప్పదంటే చెప్పాం. ఇంకా మీరు అలా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం. అలా చెప్పకపోతే ఎలా ఉండేవాళ్ళమో. అందుకే వి ఆల్ లవ్ యూ శేఖర్ మాస్టర్. oh my god daddy, just don't be my baddie. don't be so hardy, that will make me saddy. Okay, give it up for Raju. Aha. Daddy 100% సర్కస్ ఉందిరా, నాకు డాన్స్ ఏదిరా అని అంటాను అనుకున్నారా? ఫస్ట్ వచ్చాను ఇక్కడ ఈ స్టేజ్ మీద. oh my god daddy, just don't be my baddie. oh my
my body. Don't be so hardy, that will make me sad. ఈ స్టేజ్ మీద ఫస్ట్ ఒంటరిగా పోరాటం స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఇంతమంది మనోళ్ళు ఉన్నారని చాలా హ్యాపీ. ఫైనల్ మన కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ అందరు కలిసి డాన్స్ చేస్తే నిజంగా నా 2 కళ్ళు చాలా మ్యాజిక్ ఉంది ఈ స్టేజ్కి. ఎందుకంటే ఇక్కడి నుంచే ఎంతో మంది కొరియోగ్రాఫర్స్ పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ పర్ఫార్మెన్స్ గురించి వద్దాం. కాన్సెప్ట్ తీసుకున్నారు, ఓన్లీ కాన్సెప్టే చేస్తారేమో అనుకున్నా గానీ డాన్స్ మాత్రం కుమ్మేశారు. ఒక మూమెంట్ చేశారా యాక్చువల్లీ ఇలా పెట్టుకొని ఎగిరి కింద నీమే పడి మళ్ళీ పైకి లేసి చేస్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ రా, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎక్కడ అభిగాడు ఎక్కడ? ఈ మధ్య చేస్తున్నారు మీరు. ఒకసారి మనం ఫెయిల్ అయితే తెలిసింది కదా ఫెయిల్యూర్ది, అందులో ఇద్దరులో కనబడుతుంది ఆ కసి నాకు. ఇంకేం చెప్పలేను. ఆల్ ద వెరీ బెస్ట్ బాయ్స్. చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అండ్ మీకు థ్యాంక్స్ చెప్పడానికి మాస్టర్లు అందరూ కూడా రావడానికి రెడీగా ఉన్నారు స్టేజ్ మీదకి. ఏం చెప్పినా వేరే ఇదైతే ఏం తీసుకోవద్దు. మీరు బాగోపోతే బాగాలేదని చెప్తున్నాం, బాగుంటే బాగుందని చెప్తున్నాం. మీరు అందరూ అలా తీసుకునే వాళ్ళే తెలుసు, కానీ ఎందుకో ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పాల్సి అనిపించి చెప్తున్నాను. నా వల్ల మీరు ఎవరైనా హర్ట్ అయి ఉంటే వెరీ సారీ. కానీ వేరే మనసుకు వేరే ఏది జరిగైతే కాదు. అక్కడ కూర్చునేటప్పుడు అన్న, తమ్ముడు, చెల్లి రిలేషన్ వేరే ఏం ఉండదు. డాన్స్ ఎవరు బాగా చేస్తే వాళ్ళని మెచ్చుకుంటాం, లేదంటే మిస్టేక్ చేస్తే చెప్తాం. ఏమైనా ఇది అంటే సారీ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ అన్ని మాస్టర్స్ తో ఒక స్టెప్ చేయాలి. Oh my God, Daddy, just don't beat my body. Oh my God, Daddy, just don't beat my body. Don't be so hardy, that will make me sad. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రియమణి గారు. హ్యాపీ ఆర్ ప్రౌడ్, ఐఎమ్ ఆనర్డ్ దట్ నేను మాస్టర్ జర్నీని నేను చూసాను కాబట్టి. బికాస్ మేమందరూ ఫిలిం చేస్తున్న టైంలో మాస్టర్ అప్పుడే సినిమా ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ అయ్యారు. అప్పుడు ఉన్న శేఖర్ మాస్టర్ కి ఇప్పుడు ఉన్న శేఖర్ మాస్టర్, హిందీలో అంటారు కదా జమీన్ ఆస్మాన్ కా ఫర్క్ హై. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. దట్ ఈస్ శేఖర్ మాస్టర్. మాస్టర్ ది హార్డ్ వర్క్, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ఆనర్డ్ దట్ నేను మాస్టర్ పక్కన ఇక్కడ కూర్చుని నేను చెప్తున్నానంటే ఐఎమ్ వెరీ ఆనర్డ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ పర్ఫార్మెన్స్ రాజు, ఐ థింక్ దిస్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యోర్స్. సో అన్ని కొరియోగ్రఫర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ శేఖర్ మాస్టర్. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అభి ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్, ఫ్యాబులస్ కొరియోగ్రఫీ, చాలా బాగా డాన్స్ చేసావు. క్వార్టర్ ఫైనల్స్ పర్ఫార్మెన్స్ అంటే ఇదే. ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. లవ్ యూ. పూర్ణ గారు. ఇక్కడ కూర్చున్న టైం నాకు తెలుగు ఏమీ తెలియదు. సమ్ టైమ్స్ ఐ యూస్ టు లైక్ లిటరలీ క్రై. అయ్యో ఏంటి ఇది, నాకు వద్దు మాస్టర్, నెక్స్ట్ ఎపిసోడ్ నేను వద్దు కదా, బికాస్ నాకేమీ అర్థం రాదు. బట్ హీ గివ్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. టు సీ సచ్ కొరియోగ్రాఫర్స్ ఇస్ వెరీ లెస్, బట్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యువర్ క్యారెక్టర్ దట్ స్టేస్ ఫర్ ఎవర్, దట్ మై మాస్టర్ ఇస్ హ్యావింగ్. అండ్ హీస్ నాట్ అ డాడ్, బట్ ఫర్ మీ obviously he will be a godfather for sure. I want to keep him as my godfather, no doubt, in my dance for sure. And Raju, the Champions League performance, nijanga it's a memorable performance. Abhi, thank you so much. And all the dancers and choreographers ilage undali, no ego, no complex. Anni very stupid English words undi kada, ide ఏమి ఈ రీసెట్లు లేదు, ఇది ఉండకూడదు. కంటిన్యూ లైక్ దిస్. ఆల్ ది బెస్ట్. ఎవరు దృష్టి పెట్టకూడదు. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. స్కోర్ ఇస్తారు కానీ సీక్రెట్ గా ఉంచుతారు. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే, సో ఆది అండ్ వర్షిని ఈ క్వార్టర్ ఫైనల్స్ లో నెక్స్ట్ పెర్ఫార్మ్ చేయడానికి ఎవరు రాబోతున్నారు మీ టీం నుంచి? ప్రదీప్. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రదీప్. Three,
2, 1 and the winner is ఇప్పటి వరకు మీరు చూసిన డాన్స్ బ్యాటిల్స్ అన్ని ఒక ఎత్తు, ఈ డాన్స్ బ్యాటిల్ ఒక ఎత్తు, వేరే లెవెల్ మా. రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా. Let the shootout begins. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిపుడే డాన్స్. సై 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 అంటున్నా సరదా పడితే రర్రా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బావా అంటూ ఊరంతా హోరెత్తే సమయానా. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది, ఇంకా చూస్తావా? బుమ్ 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 బుమే అదిరే డాన్స్ 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 డాన్స్. దుమ్ 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 దుమ్మే రేపే డాన్స్ 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 డాన్స్. చప్పట్లు తాళాలేస్తూ డాన్స్ 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 డాన్స్. జనమంతా జై కొడుతుంటే డాన్స్ డాన్స్ డాన్స్. నా చాసీ నెంబర్ చూస్తావా? హార్స్ పవర్ ఎక్కువ. రై 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 రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిపుడే డాన్స్. సై 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 అంటున్నా సరదా పడితే రర్రా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. కాగే రక్తం సంగీతం పాడగా వెలికెలు తిరిగే నరముల మెరుపు వేగాన్ని చూపన. జర 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 నిప్పుల సగలే గుండెల్లో రేగగా చిరతై దూకి చురుకే చూపి నీ వేగం ఆపన. దిక్కుల్నే ధిక్కరించగా ఆడేస్తా కథకళి, నా నాట్యం చూసి తీరగా నేల చేరదా నిండు జాబిలి. డబ్బొకటే ఉంటే అవ్వదు డాన్స్ 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 డాన్స్. ఎవడబ్బా సుట్టెం కాదు డాన్స్ 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 డాన్స్. ఆ శివుడి తాండవమేరా డాన్స్ 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 డాన్స్. గత జన్మల పుణ్యం లేరా డాన్స్ డాన్స్ డాన్స్. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిపుడే డాన్స్. గెలిచింది మీరైనా మిమ్మల్ని గెలిపించింది డ్యాన్స్. సో ఫైనల్గా డ్యాన్సే గెలిచింది. పోటీ ఎంతున్నా గానీ డాన్స్ 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 డాన్స్. స్పోర్టివ్ గా ఉండాలయ్యో డాన్స్ 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 డాన్స్. దమ్మోరే దమ్ము ఉంటే డాన్స్ 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 డాన్స్. దాసోహం అంటుందయ్యో డాన్స్ డాన్స్ డాన్స్. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న శేఖర్ మాస్టర్ డాన్స్ డాన్స్ డాన్స్. ఇక్కడ గౌరవ్ ఎక్కడ? సై 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 అంటున్నా సరదా పడితే
ఎలా ఉన్నారా సార్? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? మీ ఇంట్లో ఎలా ఉన్నారా సార్? మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారా? నీ అడిగిందని సమాధానం చెప్పరా, నువ్వెలా ఉన్నావు? వాడు ఆన్సర్ నేర్చుకోలేదు సార్, క్వశ్చనే నేర్చుకున్నాడు. మీరు చాలా బాగున్నారు అండ్ మ్యామ్ మీ కన్నెలు చాలా బాగున్నారు. ఏంటి మై ఐస్ మనందరం ఆలోచిస్తాం కానీ ఆవిడకి అర్థమైపోయి థ్యాంక్ యూ అని, ఎందుకంటే ఒకటే పిచ్ లో ఉంది లాంగ్వేజ్. సార్ गुरुजी दिल्ली में बहुत फेमस हो गया आप. दिल्ली में फेमस है बेटा. सब वहाँ पे इन सर के बारे में पूछ रहे थे, श्री सुधीर मास्टर के बारे में. गौरव आपका कोरियोग्राफर कौन है? सुदर्शन मास्टर. कैन यू कॉल हिम? रंड्रा सर. రండి సార్. వెళ్ళండి సుదర్శన్ మాస్టర్. సుదర్శన్ సార్, ఈ ఎపిసోడ్ నుంచి నాకు అనిపిస్తుంది అంతమంది వరకు ఏంట్రా క్వార్టర్ ఫైనల్స్ ఏనా అన్నట్టు, ఇప్పటి నుంచి ఇదిరా క్వార్టర్ ఫైనల్స్ అన్నట్టు. ఎక్కడి నుంచి వచ్చిందా నీకు ఆ పవర్? అది నాకు అర్థం కావట్లా సార్. ఏ స్టేజ్ సే నాకు ఇంకా బాగా నచ్చింది అంటే మిర్రర్ ఇమేజ్ లాగా మనోడు పైనుండి గౌరవ్ అంటే గౌరవ్ పైన చేస్తున్నాడు, కానీ ప్రదీప్ చాలా కష్టం అది. ఆ బ్యాలెన్స్ చేయాలి, ఆ మూన్ వాక్ చేయాలి. శుభ ప్రదీప్. ఓవరాల్ గా మజా స్టార్ట్ అయిందబ్బా. చూద్దాం ముందు. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. ఫైనల్స్ కి ముందే షూట్అవుట్ ఈ రేంజ్ లో చేశారంటే ఇక ఫైనల్స్ ఏ రేంజ్ లో చేస్తారు. ప్రియమణి గారు. సుదర్శన్, ప్రదీప్ అండ్ గౌరవ్, వాట్ అ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. ఆ కసి మీ పర్ఫార్మెన్స్ లో కనిపించింది. దట్ ఈస్ వాట్ వీ వాంట్ యాజ్ అ క్వార్టర్ ఫైనల్స్, బికాస్ ఒక లెవెల్కి వెళ్ళాలి క్వార్టర్ ఫైనల్స్ పర్ఫార్మెన్స్ అంటే. సో చాలా బాగా చేశారు. ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ. ప్రదీప్, fantastic performance. Thank you so much. Keep working hard like this. Love you, my darling. And all the best, guys. Thank you, ma'am. Purna garu. Pradeep. Yes, ma'am. Yes, ma'am. Quarter finals li ila unte finals li ela for your that ultra that you did, no, I think you deserve. Thank you, ma'am. Thank you. సుదర్శన్ మాస్టర్ కొరియోగ్రఫీ ఎక్కడ చూడాలి తెలియదు. ఇక్కడ చూడాలి. ఇది క్వార్టర్ ఫైనల్స్ ఏ కాదా? ఐ వాజ్ లుకింగ్ డౌన్. క్వార్టర్ ఫైనల్స్ ఓకే. గుడ్ కొరియోగ్రఫీ, డాన్స్ అంతే. గౌరవ్, యువర్ టపాకాయ్. మై గుడ్నెస్, ఏంటి పర్ఫార్మెన్స్. మెంటలీ యువర్ డాన్సింగ్ గౌరవ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఐ థింక్ ఐ వాంట్ టు గివ్ యూ దిస్ గౌరవ్. జడ్జెస్ అండ్ నేను బాయ్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఈ సాంగ్ కి. వీడు ఏం చేస్తాడో బాయ్స్ కూడా అదే చేశారు. సారీ బాయ్స్, మిమ్మల్ని మర్చిపోయా. మీరు కూడా వెళ్ళొచ్చు స్టేజ్ కి. ఏ గ్రూప్ కైనా ఏ మాస్టర్స్ కైనా బలం మన డాన్సర్స్. ఏంటి ఫైనల్స్ కి ముందే షూట్అవుట్ వచ్చింది అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హై దోస్త్. గుడ్ లక్ బాయ్స్, వెరీ వెల్ డన్. ఓకే జడ్జెస్, ప్రదీప్ కి ఇచ్చే స్కోర్. Thank you, judges. Thank you, guys. Good luck. Thank you. ఓకే, సో ఈ క్వార్టర్ ఫైనల్స్ లో ఆది యూనివర్సిటీ టీం నుంచి ప్రదీప్ వచ్చాడు. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రదీప్ మాస్టర్. ఇప్పుడు వరకు 2 ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ చూసాం. ఎస్ మాస్టర్. మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలబ్బా. ఇప్పుడు మీ అందరూ కలిసి మాకు ఒక స్కిట్ చేయాలి. అద్భుతం మాస్టర్, మీరు అడగడం మేము కాదండమా. ఎనీ టైం. థ్యాంక్ యూ. ఓకే, మాస్టర్ ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు కాబట్టి ఓ పని చేద్దాం. ఈ ఎంటర్టైన్మెంట్ డబల్ చేయడానికి ఇక్కడ మన వాళ్ళతో పాటు ఇంకో అద్భుతమైన వ్యక్తిని కూడా యాడ్ చేద్దాం. అతను ఎవరంటే మనందరికి బాగా తెలుసు. ఓకే, అతను పంచ్ చేస్తే పంచులు కూడా పక్క జరిగి పారిపోతూ ఉంటాయి. అతను కామెడీ చేస్తే అతనే చెప్పాలి ఇది కామెడీ అని. అంత బాగుంటది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. బాగా ఎక్స్ట్రాల్ చేసే మాటో రాంప్రసాద్. ప్రెజెంటింగ్ యూ ది ఆటో రాంప్రసాద్. వండర్ఫుల్ టాలెంట్ సార్. ఆ రైటింగ్ స్కిల్స్ గానీ, తను రాసే స్కిట్స్, ఆ టైమింగ్ లో ఆ పంచెస్, తను వేసే ప్రతి పంచ్ కి ఎడిటర్స్ ఒక ఆటోని ఇలా పంపించాల్సి వస్తూ ఉంటుంది. ఇది వరకు ఆటోలు ఇలా వెళ్ళేది, ఈ మధ్యన అయితే అక్కడే కూలిపోయి ఇలా టైర్లన్నీ పేలిపోతున్నాయి. మా జబర్దస్త్ ఏమో డి అయిపోయింది, డి ఏమో జబర్దస్త్ అయిపోయింది సార్. మీ వాళ్ళందరూ డాన్స్ చేస్తారు, డాన్స్ చేస్తారు, మీ అందరూ కామెడీలు చేస్తున్నారు. కామెడీ ఉందో చెక్ చేద్దాం వచ్చాను. నెక్స్ట్ స్కిట్ కి ఏమైనా స్క్రిప్ట్ కావాలా?
ఫ్రెండ్ వచ్చాడు మాట్లాడాలి, ఏమీ లేదు. మొద్దు మొహం వేసుకుని అక్కడ అలా కూర్చొని ఉన్నావు. గుండెల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడ. ఏం మోహన్ సార్? మొద్దు మొహం, మొద్దు మొహం. ఎక్కడ పెట్టా నన్ను? గుండెల్లో. నీతో పాటు ముగ్గురు అమ్మాయిలను గుద్దేస్తున్నాను నన్ను పక్క జరగమని. కాదు, ఎవరినైనా అది చెప్తాడు. ఎంతమందిని పెట్టుకుంటాడు అర్థం కావట్లా గుండెల్లో. లోపల ఏసీ కూడా పెట్టించాడు, మొత్తం అంతా స్వెట్ అంతా. ఉడుకు రక్తం కదా, ఉడుకు రక్తం కదా. ఎందుకు మాస్టర్ ఇలాగా? ఆదికైతే ఏ ప్రాబ్లం లేదు, ఏం చేసినా ఆది ఒక్కడే. మీరు చెప్పిన కాదు సార్, ఆది కూడా తెలియదు అసలు. ఆయనకేంట్లే అబ్బా రోజుకొకరు. స్కిట్ కోసం వస్తారండి వాళ్ళు. నేను స్కిట్ కోసమే చెప్తున్నానబ్బా. ఎన్నిసార్లు అడిగాను సార్ కావాలని. గోకేశ్వరుడు చూడు నువ్వేం చెప్తావా అని. నిజం అనుకుంటారా సార్? అనుకోవద్దు, సరదాగా సీరియస్ తీసుకోండి, సీరియస్ తీసుకోండి. జబర్దస్త్ స్క్రిప్ట్ ఎప్పుడు ఉంటాయో చేస్తాం సార్. ఇక్కడ పిలిచి ఆన్ ద స్పాట్ వితౌట్ ఎనీ స్క్రిప్ట్ చేయమని చెప్తున్నారు. వీడికి నాకు బాగా అలవాటే సార్ లాగ్ చేయడం. అయ్యో అది ఇంకా ఉన్నారు లాగులు. ఎంతమంది ఉన్నారా? మనం ఎంత లాగ్ చేసినా ప్రదీప్ ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేస్తాడు. ఎడిటర్లో వాళ్ళు చూసుకుంటా సార్, బాగా కట్ చేస్తారు వాళ్ళు. సరే ఇప్పుడు అందరూ ఉండాలి ఇందులో, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయండి. సో అయితే ఊరిని సరదాగా మనతో ఊర్లో పెద్ద మనుషులు డెఫినెట్ గా ఆ ఊర్లో సరదాగా ఎలక్షన్స్ కి అట్నుంచి ఒక క్యాంపెయిన్ ఇటు నుంచి ఒక క్యాంపెయిన్ వచ్చి మన ఇద్దరిని ఒప్పించి ఓటేమో చెప్తారు మనకి. పార్టీ పేరేంటి? మా వాడు ఎప్పుడు షార్ప్ గా ఉంటాడు. సో ఏం చేద్దాం? షార్ప్ అంటే ఏముంటది? కత్తి కాదు, ఆకు ఆకు. సో ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని ఓటు వేయమని అడుగుతున్నారా? ఏంటో ఈ మధ్యన మా తోటలో అసలు మామిడికాయలు ఏం కాయట్లేదు. అదేంటి, నీకు మామిడి తోట లేదు కదా, కొబ్బరి తోట కదా ఉంది. అందుకని కాయట్లేదు. అది కాదు, నేను మన ఊర్లో వర్షం పడింది తెలుసా నీకు? వర్షం పడిందా? అయ్యో నాకు తెలియదే. అదేంటి నువ్వు ఊర్లో ఉన్నావు కదా? అంటే నేను గొడిగేసుకున్నాను కదా, వర్షం పడినట్టు తెలియదు నాకు. చూస్తావేంటి? ఓటు అడగాలి రా. మనది ఏ పార్టీ తెలుసుగా? ముళ్ళు పార్టీ. ఓకే, మాకు ఓటు ఇవ్వండి. ఎందుకు? ఎందుకంటే మేము ఆకు కాబట్టి. మాస్టర్ ఎప్పుడు తప్పు చేయరు, బట్ అప్పుడప్పుడు చేస్తారు. అందులో ఇది ముఖ్యమైనది, మమ్మల్ని అందరిని అడగడం. బేసిక్ గా మీకు ఏం కావాలి చెప్పండి, మేము ఇవ్వగలమో లేదో చెప్తాం. నాకు ఇప్పుడు అర్జెంట్ గా కళ్ళజోడు కావాలి. కళ్ళజోడు ఇస్తే ఓటేసేస్తాం. ఫస్ట్ మేము ఇచ్చాం. ఇంకేం కావాలి సార్? సో సుధీర్ సార్ నేను ఎక్కడున్నా నాకు ఇప్పుడు షూస్ కావాలి, బ్లాక్ కలర్ షూస్. ఇదిగోండి సార్. నాకు గల్ల కోట్ ఉంటే ఓటు వేసేసేలా ఉన్నాను నేనైతే ఆల్మోస్ట్. మా దగ్గర లేదు కానీ ఇచ్చేవాళ్ళం. ఒక కోట్ తో ఏం చేసుకుంటావు? ప్యాంట్ కూడా కావాలి కదా. నాకు రోడ్డు హాల్ లోంచి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవాలి. మట్టి రోడా డాంబర్ రోడా? హాల్ వరకు మట్టి, అక్కడి నుంచి డాంబర్ రోడ్ కావాలి. వంటగదిలో డైమండ్ రింగా నార్మల్ రింగ్? నాకు మెల్లో సన్న చెయ్యిని ఇట్లా దానికి గుర్రం అని ఇలా ఉండాలి. నాకు ఇయర్ రింగ్స్ ఇలా పెద్దగా ఇలా రౌండ్ ఉండాలి, ఇలా రింగ్ లాగా. నాకు ఎందుకో ఏ అని ఆల్ఫాబెట్ ఉన్న ఉంగరం బా. ఏ అంటే ఆటో, అతనికి ఆటో బా. అదే బా బ్రో, నీకోసం ఎప్పటి నుంచి మాంగళ్యం తంతునా కానీ నాకు గోల్డ్ చైన్ కి గుర్రం ఉంటది, అది రాలేదు. అది గుర్రం కాదండి, అది గుర్రం కాదు. ఏంటి అదేంటో నాకు కూడా తెలియదు. సరే నాకు చైన్ కి అదేంటో తెలియదు, అది ఉన్న లాకెట్ కావాలి. తొందరగా అది తొందరగా తెంపేసే వర్షి తెంపేసే. గుర్రం బద్ది. బాబా ఎగ్జాక్ట్ ఇదే. నాకు ఇచ్చి ఎక్కేస్తాను. ఎప్పటి నుంచో గుర్రం ఎక్కాలని డ్రీమ్ బాబా. ఎవరికి? నాకే గుర్రం ఎక్కాలని డ్రీమ్ సార్. ఇంతవరకు ఎక్కలేదా గుర్రం?
ఏమండి వాళ్ళు ఏమి ఇచ్చారండి? ఒక కోటు దానికో బొక్క. మేము ఎన్ని ఇచ్చాం? ఉంగరాలు ఇచ్చాం, చైన్లు ఇచ్చాం. నాకు ఇంకా సరిపోలేదు, ఇంకా చాలా కావాలి నాకు. ఇంకా చాలా కావాలా? చాలా. ఇప్పుడు అంటే ఏం ప్లాన్ చేయాలి నేను? నాకు వీళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చి ఇస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఐఫోన్ ఎందుకు ఒకసారి ఐఫోన్ వాడాలండి. బా బ్యాక్ మోడ్ ఉండాలి ఐఫోన్. ఇలా కనుక యాజ్ ఇట్ ఈస్ మీరు కనుక ఈ ఊర్లో వాళ్ళకి ఇస్తే కనుక గ్యారంటీ వాళ్ళు ఓట్లేస్తారు. ఏం మిగిలింది ఇవ్వడానికి? మీ ఊరు కదా? కాదే, ఇది మా ఊరు కాదు బాబు, మాది పక్కూరు. మాది పక్కూరు. క్వార్టర్ ఫైనల్స్ లో ఇప్పుడు 2 పర్ఫార్మెన్స్ అయిపోయాయి. థర్డ్ వన్. సో సుధీర్ అండ్ రష్మి ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? తేజస్విని. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ తేజస్విని. అంజీ, దీనికి నిజంగానే మహిమలున్నాయా? ఉన్నాయి. ఇది కోరుకున్నది ఏదైనా ఇస్తుందా? ఇస్తామ్మా. నువ్వు గట్టిగా తలుచుకుంటే ఆకాశం నుంచి దేవత కూడా దిగొస్తుంది. దేవత? నిజంరా. నిజంగారా? అయితే దేవతని కోరుకో అంజీ. ఏ దేవతను కోరుకుందాం? ఏదో దేవతని కోరుకుంటా. వచ్చే దేవత నీతో పాట పాడాలి. అలాగే అలాగే కోరుకుంటున్నాను. సునామీ తాకి నమ్మి ఆగలేను. సొగసుతోవి తూముతావి ఆడు తగదైదిని. ఉమ్మల చెమ్మల ఉప్పనలోయి ఓ ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి. ఎక్కిడి తొక్కిడి దక్కుడు హాయి ఓ చెక్కిలి చిక్కిన చక్కెరలోయి. సునామీ సునామీ వయస్సునామీ తాకి నమ్మి ఆగలేను సుమి. సొగసుతోవి తూముతావి ఆడు తగదైదిని. ఉమ్మల చెమ్మల ఉప్పనలోయి ఓ ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి. ఎక్కిడి తొక్కిడి దక్కుడు హాయి ఓ చిక్కిలి చిక్కిన చక్కెరలోయి.
ఇన్నాళ్ళు బుట్ట బొమ్మ అని విన్నాను. పర్ఫెక్ట్ బొమ్మని ఇన్ని రోజులతో చూసాం. వండర్ఫుల్. సూపర్. ప్రియమణి గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాలి తేజు, రైట్లీ యాజ్ ప్రదీప్ సెడ్, యూర్ లుకింగ్ లైక్ అ డాల్. అండ్ ఇంకోటి ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ ఫర్ యూ టు learn ballet, especially standing on the toes like that? In one day only I did. Don't lie. Yes ma'am, seriously. It's very difficult. Ballet is one of the most difficult dance forms that I have ever seen. But the way you did is nothing short of an actual ballet performer. Literally nen shock ayyanu for Sunil master. First definitely ga cheppal master, what a beautiful choreography. Girls gani, obviously even Ankit was also Ankit. The way మీరు కొరియోగ్రాఫ్ చేసింది ఎక్కడ కావాలో వాళ్ళు అక్కడే ఒక మూమెంట్ ఇచ్చినట్టు. బట్ యూ బోత్ స్టోల్ ద షో ఫర్ మీ టుడే. సీరియస్లీ. ఎస్పెషలీ తేజు, యూ వర్ సో బ్రిలియంట్. ఇప్పుడు అంకిత్ వచ్చిన తర్వాత ఇప్పుడు సాల్సా ఉండకపోతే మరి ఎలా? అంకిత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ టేకింగ్ దిస్ పర్ఫార్మెన్స్ టు అనదర్ లెవెల్. బట్ తేజు, యూ స్టోల్ ద షో. తేజు, నిజంగా చెప్పాలి, యూ పర్ఫార్మ్ లైక్ అ డాల్. ఎక్కడ కదలకుండా యూ జస్ట్ మెయింటైన్ ద సేమ్ ఎక్స్ప్రెషన్ త్రూ అవుట్. మీరు యూజ్ చేసిన ఆ ట్రెడ్మిల్ గానీ, ఎవ్రీథింగ్, ద ప్రాప్, ద గర్ల్స్, వెరీ వెల్ డన్ మాస్టర్. చాలా బాగుంది. మీ కొరియోగ్రఫీ వాజ్ బ్యూటిఫుల్. తేజు, యూ రాక్డ్ as usual. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్, మన ఇండియాలో బ్యాలెట్ డాన్సర్స్ ఉన్నారో లేదో కూడా తెలియదు నాకు. నేను చాలా వరకు మూవీస్ లో పెడదామంటే నాకు ఇక్కడ దొరకలా. యూజువల్లీ అబ్రాడ్ లో ఉంటారు వాళ్ళు. ఏంటి, టో మీద ప్రాక్టీస్ చేయడానికి, ఆ బ్యాలెన్స్ దొరకడానికి కొన్ని మంత్స్ పట్టిద్ది, ప్రాపర్ బ్యాలెన్స్ దొరకడానికి. కానీ వన్ డే అన్నావు నువ్వు, వన్ డే కదా 1 month చేసినా అలా చేయటం అంటే కనుక యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డాన్సర్ తేజు. అంటే నువ్వు ఏ స్టైల్ అయినా చేయగలవు. ఫైనల్స్ కి ఎవరైనా వెళ్ళాలి, ఆ క్యాపబుల్ ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే దాంట్లో నువ్వు కూడా డెఫినెట్ గా ఉంటావు. సునీల్, కొరియోగ్రాఫర్ గా మాత్రం క్రియేటివ్ లెవెల్స్ ఎవరు ఆలోచించిన విధంగా ఆలోచిస్తాను. ఇదే కావాలి ప్రతి కొరియోగ్రాఫర్ కి. ఎప్పుడో ఒక రోజు డెఫినెట్ గా మంచి కొరియోగ్రాఫర్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంటాను. అంటే నువ్వు చేసే కొత్త ఫామ్ తీసుకుంటావు, కొత్త స్టైల్ తీసుకుంటావు, కానీ మన ఇండియన్ టచ్ ఉంటుంది ప్రతి దాంట్లో. అది మిస్ కాకుండా ఉంటుంది. ఆ గర్ల్స్ ని ఎలా వాడాలి, ఎంతవరకు వాడాలి, వాళ్ళ డాల్ లాగుండి వీళ్ళు చేసేదానికి మళ్ళీ ఇలా బెండ్ వాళ్ళు చేయటం, తిరగటం. సూపర్ మా. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు, ఇంకేం చెప్పాలి, అన్ని అయిపోయింది. ఐ వాంట్ యూ టు బి ఇన్ ఫైనల్స్, అంతే. సునల్ మాస్టర్, ఎక్కడే మిస్ అవ్వకుండా ఐ వాంట్ తేజు, ప్లీజ్ బ్రింగ్ హర్ టు ద ఫైనల్స్. Treadmill normally doing and taking the phone, we'll just slip like that. But performance cheyali, and you were trying to adjust the speed level. You were doing all that. Very beautiful today. Thank you ma'am. And ee song ila think cheyadam, my goodness. Ee song ante it will be something cute. Idena untochu. You're a perfect choreographer, Sunil Master. And what can I give you? Okay, come here. I want to hug you. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. సీక్రెట్ స్కోర్ జడ్జెస్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ బేబీ డాల్స్. సుధీర్ అండ్ రష్మి క్వార్టర్ ఫైనల్స్ లో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? కేశవి గారు. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ కేశవి.
చాలా గోల చేశారు సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. శేఖర్ మాస్టర్, మంచి పక్క మాస్ ఫోక్ సాంగ్ చేసావమ్మా. ఎక్కడ జావేద్ అండ్ బాయ్స్ పక్కా మాస్ డాన్స్, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అవుట్ అండ్ అవుట్ డాన్స్ డాన్స్ డాన్స్. బాగుంది జావేద్. ఆ మాస్ డాన్స్ ఇంకొంచెం ఏదైనా కొత్తగా చేయాల్సింది అనిపించింది. బాగుంది, ఎనర్జీ లెవెల్స్ అంతా చాలా బాగుంది. రెగ్యులర్ కాకుండా కొంచెం మధ్య మధ్యలో ఏదైనా చేయాల్సింది అనిపించింది. కానీ లాస్ట్ లో ఫ్లోర్ మూమెంట్ ఒకటి పెట్టు, అది అవసరం లేదనిపించింది. నా అమ్మాయి కూడా ఇబ్బందిగా చేసినట్టుంది. శుభం. థ్యాంక్ యూ మాస్టర్. భీమని గారు, కేశవి is one such dancer who can do any style. అందుకే నేను అప్పుడు అన్నాను ఒక పక్కా ఫుల్ ఆన్ ఒక డాన్స్ నంబర్ కేశవి నుంచి చూడాలని కోరుకున్నాను. అది మీరు తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. కొరియోగ్రఫీ చాలా బాగుంది జావేద్, చాలా బాగుందంటే చాలా బాగుంది. ఫార్మేషన్స్ మీరు ఎలా వాడారో బాయ్స్ ని అండ్ ఈవెన్ ద గర్ల్ ఆల్సో, ఎస్పెషలీ ద గ్రూప్, యూ గైస్ వర్ ఫెనామినల్. కేశవి, యువర్ ఎక్స్ప్రెషన్స్ వర్ కిల్లర్ మై డియర్. ద కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సో ఐ లైక్డ్ ఇట్. Yes, ఆ ఎండ్ స్టెప్ మాత్రం మీరు అవాయిడ్ చేసుంటే it would have been much better. But whatever I saw of Keshavi's this performance, I loved it. Love you, Keshavi. All the best, guys. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, కేశవి, your energy level, your expressions, బాబా భాస్కర్ మాస్టర్ సాంగ్ లాగా కనిపించింది నాకు. నిజం చెప్తే మాస్టర్ మిస్ అవుతుంది. ఈ సాంగ్ చూస్తే he will be like he'll be doing all this. And even dancers కూడా చాలా బాగా చేశారు. అన్ని చాలా బాగుంది. కేశవి, you are a beautiful dancer, no doubt about it. కేశవి, your expressions అన్ని చాలా బాగుంది. సో ఇంకా ఏమీ చెప్పడానికి లేదు. ఆల్ ది బెస్ట్ కేశవ్. థ్యాంక్ యూ మ్యామ్. కేశవికి క్వార్టర్ ఫైనల్స్ లో మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్? Thank you, judges. Thank you, guys. Good luck. Okay, so ఇవాల్టి క్వార్టర్ ఫైనల్స్ లో లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆది అండ్ వర్షిని. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మాన్సి. ఓకే, ఇవాల్టి క్వార్టర్ ఫైనల్స్ లో లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆది అండ్ వర్షిని టీం నుంచి. లెట్స్ వెల్కమ్ మాన్సి. అరే ఏంట్రా అటువైపు అలానే చూస్తున్నావు? అరే మామా, ఇలాంటి పాత టెంపుల్స్ కి చాలా పెద్ద హిస్టరీ ఉంటది కదరా? అవునరా, అప్పట్లో మా తాతయ్య చెప్పేవారు, ఇలా ఎవ్వరూ లేని నిశ్శబ్దమైన టైంలో అక్కడున్న శిల్పాలు వాళ్ళ నృత్య ప్రదర్శనంతో ఆ ఆలయానికే ఒక వెలుగు తెప్పించేవారంట్రా. ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయిలేరా, పద వెళ్దాం.
ఇంత అద్భుతమైన శిల్పాలు డాన్స్ చేశాక అంత అద్భుతమైన శిల్పాలు అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో స్టార్ట్ చేస్తాను. ప్రియమణి గారు, మాన్సి గురించి చెప్పే ముందు ఐడ్ లైక్ టు టాక్ టు కృష్ణ. కృష్ణ, వండర్ఫుల్ కాన్సెప్ట్. ఇద్దరు శిల్పం ఎలా డాన్స్ చేస్తారో అలాగే కనిపించారు. మీ కాస్ట్యూమ్ గానీ ఆ కలర్, మీరు ఇక్కడ ఫుల్ కలర్ చేశారు ఫర్ మాన్సి అండ్ శర్వరి. డెఫినెట్ గా చెప్పాలి కృష్ణ, విజువల్ గా చూస్తే అదిరింది. శర్వరి, యూ స్టిల్ హ్యావ్ దట్ సేమ్ మ్యాజిక్ ఇన్ యూ. శర్వరి, యూ పుల్ ఎవ్రీబడి టువర్డ్స్ యూ. Seriously, I'm telling you, whatever choreography is given to you, you give 100% justice to it. Mansi, yes, you performed really well, but kallu full Sharvari meedene eltundi. You are so good, Sharvari. Again, malli nenu cheptunnanu, if there is another season of D, I'd like you to come as a contestant. Please. కృష్ణ, బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. కానీ ఒక్క డౌట్ మాత్రం ఉంది. ఇన్ బిట్వీన్ ఆ బీజేం వచ్చింది కదా, అదెందుకు వీళ్ళిద్దరూ నడుచుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఆ పోజెస్ చేయడం, మళ్ళీ ఇంకో బీజేం వచ్చేటప్పుడు దే జస్ట్ వాక్, ఆ ఒక్క పోర్షన్ మాత్రం నాకు మిస్ అయింది కృష్ణ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థాట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. బోత్ యూ గర్ల్స్ వర్ వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ గర్ల్స్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్, నాకు బిగినింగ్ పోర్షన్ చాలా బాగా నచ్చింది. శర్వరి మాన్సి దగ్గరికి ఇలా వస్తుంది, మాన్సి బ్యాక్కి వెళ్ళేది. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ అంటే మన టెంపుల్లో శిల్పాలు ఎలా ఉంటాయి, ఆ పోస్చర్స్ పర్ఫెక్ట్ పెట్టారు వీళ్ళు. కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది కృష్ణ. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు, కృష్ణ మాస్టర్ సెట్ చాలా బాగుంది. ఆ ఎంట్రీలో కూడా ఫైర్ వచ్చడం, ఆ వాకింగ్ శిల్పం లాగే. Mansi, you were not less, you were so good. But ఏమో తెలియదు, కుట్టి సిమ్రాన్ took our eyes completely. Oh my God, what grace, Shravari. What grace you have. What moves you are giving. What expressions you are. చాలా బాగుంది కొరియోగ్రఫీ. నాకు కూడా అదొక్కటే కంప్లైంట్ ఉంది, ఆ బీట్స్ అన్ని యూజ్ చేయలేదు. ఒక స్టెప్స్ పెట్టొచ్చు లేదా ఒక స్పిన్ పెట్టొచ్చు, అదొక్కటి ప్లేస్ నాకు నచ్చలేదు. ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. మాన్సికి మీరు ఇచ్చే స్కోర్? థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. మాస్టర్, మీరు చెప్పినట్టు 10 మంది ఛాంపియన్స్ 2 వారాలుగా క్వార్టర్ ఫైనల్స్ లో అందరూ పర్ఫామ్ చేస్తూ వచ్చారు. మీరు చెప్పినట్టు ప్రతి ఛాంపియన్ 2 సార్లు పర్ఫామ్ చేయాలి క్వార్టర్ ఫైనల్స్ లో. దాని తర్వాత టోటల్ స్కోర్ తెలుస్తుంది. టాప్ 4 స్కోర్ చేసిన వాళ్ళు డైరెక్ట్ గా సెమీఫైనల్స్ కి వెళ్తారు. నెక్స్ట్ వీక్ కల్లా ఆ విషయం తెలిసిపోతుంది. మరి ఒక్క ఎపిసోడ్ లో అందరి పెర్ఫార్మెన్స్ లు ఫినిష్ అయిపోతాయి. సో ఇప్పటి వరకు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ ఆర్ యు ఎంజాయింగ్? ఈ ఎపిసోడ్ మాత్రం మాకు చాలా టఫ్ ఉంది. లెట్ us see నెక్స్ట్ ఎపిసోడ్ లో మొత్తం. నెక్స్ట్ ఎపిసోడ్ మీ కష్టాలు నాకు ఇప్పుడే అర్థం అవుతున్నాయి. సో అది ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్వార్టర్ ఫైనల్స్ కాబట్టి ఏవైనా జరగచ్చు. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీక్ ద లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆఫ్ క్వార్టర్ ఫైనల్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బై బై. గుడ్ నైట్. థ్యాంక్ యూ.